శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే సార్, ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ నుంచి ఒక బిగ్ అప్డేట్ వస్తుంది, ఫ్యాన్స్కి పూనకాలే అనేది టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది కదా సార్. అది ఏ అప్డేట్ అయి ఉంటుంది సార్? ఏ అప్డేటు అంటే చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఏదో ఒక దానికి సంబంధించిన గ్లిమ్స్ లేకపోతే మరొకటో రావాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. ఎందుకంటే జనాల్ని నెమ్మదిగా కనెక్ట్ చేసుకోవాలి. ప్రమోషన్ అనేది చాలా కీలకంగా మారింది ఇప్పుడు. ప్రమోషన్ ద్వారా జనాల్ని లైవ్లో ఉంచుకోవటం, లైవ్ కాంటాక్ట్లో ఉంచుకోవటం అనేది ప్రతి సినిమాకి అవసరం. ఓకే. సినిమాని పుష్ చేస్తే అది రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి. అవును. పర్టికులర్గా చిన్న సినిమాలు, రాజు వెడ్స్ రాంబాయి ఇలాంటి సినిమాలని అవును. చాలా విపరీతంగా పుష్ చేశారు సోషల్ మీడియాలో. అలా రకరకాల పద్ధతుల్లో సినిమాకి సంబంధించి జనాల్ని అవేర్లో ఉంచటం అనేది ఒక ప్రోగ్రాం. ఓకే. అందుకని అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక కంటెంట్ జనాల్లో లైవ్లో ఉంచాలి. ఆ మధ్య ఏదో ఒక చిన్న స్నాప్, అతను ఏదో గాయపడి ఉన్నటువంటి అవును. స్నాప్ ఒకటి బయటకు వచ్చింది అవును. ప్రభాస్ది. అది జనాల్ని రకరకాలుగా ఆలోచించుకోవడానికి అవకాశం కల్పించింది. విజువలైజ్ చేసుకున్నారు ఎవరికి వాళ్ళు. అవును. ఎవరికి తోచిన కథతో వాళ్ళు ముందుకెళ్ళారు, అవును. వండుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఈ అప్డేట్ ఏదో రాబోతోంది అనేది మాత్రమే వార్త. ఆ అప్డేట్ ఏమిటనేది ఎవరికి వారు ఊహించుకుని విజువల్గా ఇదై ఉండొచ్చు, అదై ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అలా అనుకుంటున్న దానిలో ఒక స్పెషల్ సాంగ్ ఏదో వస్తుంది బయటకి అని అనుకుంటున్నారు. ఓకే. ఒక పాట వస్తుంది, అది స్పెషల్ సాంగా కాదా అనేది వేరే గొడవ. ఓకే. అయితే సందీప్ నుంచి వచ్చేటువంటి మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఆయన సినిమాల్లో పాటలకు ఉండేటువంటి ప్రాధాన్యత, అంటే కథలో అంతర్భాగంగానే నడుపుతాడు. ప్రత్యేకంగా సాంగ్ అంటూ ఇప్పటిదాకా అర్జున్ రెడ్డి కావచ్చు, ఏదైనా కావచ్చు, యానిమల్, ఈ సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ అంటూ ఏమీ లేవు. అవును. ఆయన కథలో అంతర్భాగంగా కొన్ని పాటలు నడుపుతాడు. అలాగే ఒక అంటే ఏదైతే సందర్భం డిమాండ్ చేస్తే ఏదైనా పాట పెడతాడు. అలా ఏదైనా సందర్భం డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుందా ఈ కథలో? ఇది కాకి కథ అని చెప్తున్నారు. ఓకే. పోలీస్ స్టోరీ. ఈ పోలీస్ స్టోరీలో ప్రభాస్ రౌడీ లుక్లో కనిపిస్తాడు. ఒక రకమైనటువంటి రౌడీ పోలీస్ క్యారెక్టర్ కావచ్చు అని అంటున్నారు. వైలెన్స్ రేంజ్ చాలా హై వోల్టేజ్లో ఉంటుంది ఈ సినిమాలో. అలాగే చాలా రాగా చేస్తాడు ఆయన వైలెంట్ సీన్స్ కూడా సందీప్. యానిమల్ సినిమాలో మనం చూసాం అవును. ఆయన టేకింగ్ ఏ రేంజ్కి ఎడుతుంది వైలెన్స్లో అనేది. అంటే ఈ ఆయన బాలీవుడ్ మార్కెట్ని పట్టుకుంది కూడా ఈ వైలెంట్ యాంగిల్ నుంచే అనేది చాలామంది అభిప్రాయం. అవును. అందుకని కొంచెం ఆ ధోరణిలో వెళ్ళటం అనేది ప్రభాస్ని ఎలివేట్ చేసే కంటెంటే అవుతుందని నమ్ముతున్నారు అందరూ. ఓకే. ఈ సినిమాలో ఆల్రెడీ ఆయన ప్రకటించినటువంటి హీరోయిన్ దీప్తి డిమ్రీ ఆల్రెడీ జనాలకు తెలుసు. యానిమల్ సినిమా నుంచి ఆవిడ కనెక్ట్ అయి ఉంది. అవును. కనుక ఇందులో వీటిద్దరి పెయిర్ ఎలా ఉండబోతోంది, దానికి సంబంధించి ఒక సర్ప్రైజింగ్ సాంగ్ ఏదో రివీల్ చేయబోతున్నాడు ఆడియన్స్కి. అలా ఆయన ఆ కంటెంట్ నుంచి జనాల్ని సినిమాతో కనెక్ట్ చేసుకోవటం మొదలు పెడుతున్నాడు అనేది ఒక ప్రచారం ఉంది. ఓకే. అది మేబీ గ్లిమ్స్ కావచ్చు, ఈ వీళ్ళు చెప్తున్నటువంటి ఈ సర్ప్రైజింగ్ సాంగ్ కావచ్చు. స్పెషల్ సాంగ్ అనేది ఈ మధ్య విపరీతంగా చర్చ నడుస్తోంది. అవును. అంటే ఈ స్పెషల్ సాంగ్కి పునాది ఏంటంటే సుకుమార్ సినిమాల్లో ఇలాంటి పాటలు ఉంటాయి. ఈ మధ్య పెద్దకి సంబంధించిన స్పెషల్ సాంగ్ గురించి వెయిటింగు, ఎవరు చేస్తారు అది, ఆ పాట ఎలా ఉండబోతోంది, రెహమాన్ దేవిశ్రీని మ్యాచ్ చేస్తాడా లేదా, ఇలాంటి రకరకాల చర్చలు జరిగినాయి. అవి ఒక మేరకు అయిపోయింది ఆ స్టోరీ. అందుకని ఇప్పుడు ఆ స్పెషల్ సాంగ్ అనేటువంటి నడిచిపోయిన కాన్సెప్ట్ బ్రెయిన్స్లో ఇటువైపుకు టర్న్ అయింది. ఈయన ఎప్పుడైతే అప్డేట్ అంటున్నారో వీళ్ళు మేబీ స్పెషల్ సాంగ్ కావచ్చు అనే మాట వినిపిస్తోంది. అయితే ఈయన ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ని అదేదో గ్లామర్ కోసం మాత్రమే కాకుండా ఈ సినిమాలో కథలో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్, ఫీమేల్ లీడ్కి కూడా కథలో తగినంత ప్రాధాన్యత ఉండబోతోంది.
ఈ సినిమాలో రొటీన్ గ్లామర్ రోల్ చేయటం లేదు దీప్తి అనేది ఒకటి బయటకు వచ్చిన అంశం. ఓకే. కనుక వాళ్ళిద్దరి మధ్య ఏదో సర్ప్రైజింగ్ ఒక సందర్భానికి తగిన గీతం ఏదైనా ఉంటే దాన్ని ఏదైనా జనాల్లో కుదులుతాడేమో చూడాలి. ఓకే. అంతే తప్ప విడిగా స్పెషల్ సాంగ్ అనగానే మన దృష్టి ఐటమ్ సాంగ్స్ వైపు వెళ్తోంది. అవును. అలాంటిది ఉండకపోవచ్చు. ఉన్నా కానీ దాన్ని ఇప్పుడే రివీల్ చేయరు, ఇంకా టైం ఉంది. కనుక నెమ్మదిగా ప్రమోషనల్ యాక్టివిటీ మొదలు పెట్టాలి అనే ప్రెజర్ అయితే పెరిగినట్టు ఉంది అక్కడ. ఓకే. సో ఆ ప్రమోషనల్ ప్రోగ్రామ్ని ఈ పాటతో లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఒక ఫోటో ఏదో అవును. ఇంతకుముందు పంప్ చేశారు, దాన్ని లెక్కేసుకొని అక్కర్లేదు. విజువల్గా వాళ్ళు ప్రమోషనల్ కంటెంట్ అధికారికంగా ఏదైతే బయటకు వదులుతారో అక్కడి నుంచి ప్రమోషన్ మొదలైనట్టుగా చూడాలి. అవును. బహుశా నేను అనుకోవటం అలాంటి సర్ప్రైజింగ్ సాంగ్ ఏదో రివీల్ చేస్తారు, ఓకే. రిలీజ్ చేస్తే దాని మీద జనాల రియాక్షన్స్, దాని మీద నెమ్మదిగా కొన్ని ఇంకొక పాటలనే వదులుతున్నారు. ఈ మధ్య పెద్ద సినిమాకి కూడా అలాగే జరిగింది కదా. అవును. చికిరి పాటతో కొంత కనెక్ట్ చేసుకున్నారు. అవును. అలా కనెక్ట్ చేసుకోవటం కోసం ఈసారి సందీప్ ఎమోషనల్ సీన్స్ కంటే కూడా ఒక పాటతో పెడదాం ఓకే. అనే ఉద్దేశంతో ఈ పాట జనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు. ఇంకా డేట్లు అవేం ఫిక్స్ కాలేదు, కాకపోతే నెమ్మదిగా ప్రమోషన్లోకి వస్తున్నారు అనేదే వార్త. ఓకే. స్పిరిట్ టైటిల్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు ఆయన. స్పిరిట్ అనేటువంటి సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ సాంగ్ ప్రభాస్ అలాగే దీప్తి డిమ్రీ వాళ్ళ కాంబోలో పాట రాబోతోంది. ఆయనకి లాస్ట్ టైం చేసినటువంటి రామేశ్వర్ అందుకొని ఈ సినిమాకి కూడా మ్యూజిక్ చేస్తున్నారు. కనుక ఓకే. అదే ధోరణిలో ఉంటుంది మ్యూజిక్ ఈ సినిమాలో కూడా. ఓకే. ఈ స్పెషల్ సాంగ్ ఎలా ఉండొచ్చు ప్రభాస్ మీద అనేది దానికంటే కూడా జనాలకున్న క్యూరియాసిటీ ప్రభాస్ని ఒక వైలెంట్ లుక్లోను, అలాగే సందీప్ సినిమాల్లో చాలా ప్రత్యేకంగా హీరో క్యారెక్టర్ కొంచెం అంటే ఒక యాటిట్యూడ్ ఓరియంటేషన్లో ఉంటుంది. ఆ అవును. యాటిట్యూడ్ ఓరియంటేషన్ అనేది ప్రభాస్లో ఎలా పలుకుతుందో చూడాలి అనే క్యూరియాసిటీ ఉంది. ఓకే. అందుకని ఈ పాటలో ఆయన లుక్ ఎలా ఉంటుంది, ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అని చూడటానికి చాలామంది ఉత్సాహపడుతున్నారు. ఓకే. సో ఆ పాట ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది తొందరలో తెలుస్తుంది. దాన్ని బట్టి మేబీ రిలీజ్ ఎప్పుడు ఇలాంటివి కూడా ప్లాన్ మొదలవుతుంది. ఓకే. ఇప్పుడు ప్రమోషనల్ యాక్టివిటీకి లాంచింగ్ కోసం ఈ పాటను వాడుతున్నారు అంతే.